నారా లోకేష్ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి యువకుల్ని మోసం చేశారు అని మండిపడ్డారు ఏఐవైఎఫ్. అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేస్తాము అని చెప్పి ఇప్పుడు పిల్లికి బిచ్చం పెట్టినట్టు కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేస్తూ ఉన్నారని నిప్పులు చెరిగారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు మేము అధికారంలో రాగానే ఈ యొక్క ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 2,50,000 ఉద్యోగాల్ని భర్తీ చేస్తానని అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 జనవరిలో అయిపోతే ఈనాడు ఉగాది నాడు కేవలం 10,000 ఉద్యోగాలు మాత్రమే విడుదల చేశారు. అంతకుముందు మెగా డిఎస్సి డిమాండ్ చేస్తూ ఉంటే మినీ డిఎస్సి మాత్రమే విడుదల చేశారు. కాబట్టి మేము ఒకటే నారా లోకేష్ గారికి చెప్తా ఉన్నాము, నువ్వు అధికారంలో రావడానికి కావాల్సిన ఎమ్మెల్యేలు ఈ యొక్క రాష్ట్రంలో యువకులు నిన్ను గెలిపించారు. నువ్వేం చేస్తా ఉన్నావు? వాళ్ళ కొసరిస్తా ఉన్నావు. పిల్లికి భిక్షం పెట్టినట్టు లక్షలాది మంది యువకులు చదువుకొని ఉద్యోగాల కోసం వేచి చూస్తూ ఉంటే నువ్వు 10,000 ఉద్యోగాలు ఇచ్చి ఈ లక్షలాది యువకుల్ని కొట్టుకోమని నువ్వు ఏ విధంగా ఈ 10,000 ఉద్యోగాలు విడుదల చేశావని అడుగుతా ఉన్నాము.